హలో స్టూడెంట్స్, హౌ ఇస్ ద జోష్? ఇవాళ మన సెంట్రిపిటల్ యాక్సలరేషన్ గురించి, దాని ఫార్ములా డెరివేషన్ గురించి నేర్చుకుందాం. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటే ఏంటంటే, సెంట్రిపిటల్ ఫోర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒక బాడీ ఒక సెంటర్ చుట్టూ ఇలాగ సర్క్యులర్ మోషన్లో సర్క్యులర్ మూమెంట్ చేయడానికి అవసరమైన ఫోర్స్ని, నెట్ ఫోర్స్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. దానికి సంబంధించిందే సెంట్రిపిటల్ యాక్సలరేషన్. దానికి డెరివేషన్ ఇవాళ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓ అనే సెంటర్ చేసుకుని ఒక బాడీ ఇట్లాగా రౌండ్గా సర్కిల్లో మనం మూమెంట్ చేస్తుంది అనుకుందాం. ఇది ఏంటంటే, ఈ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎలాగొస్తుందంటే, ఈ బాడీ యొక్క వెలాసిటీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని మనం ఎజ్యూమ్ చేసుకుంటే, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఈ బాడీ యొక్క వెలాసిటీ సేమ్ ఉంటుంది. కానీ ఏమవుతుందంటే, ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ డైరెక్షన్ వెలాసిటీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇట్లా ఉంది, ఇక్కడ ఇట్లా వస్తుంది, ఇట్లా ఇట్లా అలా డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అవటం వల్ల ఎరైజ్ అయిన యాక్సిలరేషన్ని సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటాం. ఇది ఎప్పుడు మనకి టువర్డ్స్ ద సెంటర్ ఉంటుందన్నమాట. దాని డెరివేషన్ ఏంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా సర్కిల్లో ఇట్లాగా మనకి బాడీ మూమెంట్ అవుతూ ఉంటుంది అనుకుందాం. వెలాసిటీ ఇక్కడ ఏమైనా వి ఉంది, ఈ యాంగిల్ డి థీటా చిన్న మైనర్ యాంగిల్ చేసినప్పుడు ఈ వెలాసిటీ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఈ రేడియస్కి వెలాసిటీ అనేది టాంజెన్షియల్గా ఉంటుంది, అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న రేడియస్కి ఈ వెలాసిటీ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ ఈ వెలాసిటీ వి అనుకుందాం, ఇట్లా వి ఉంది. ఇక్కడికి వచ్చినాక దీని వెలాసిటీ వి అనుకుందాం. ఈ రెండు యాక్చువల్గా సేమ్. దీని యొక్క ఇది సేమ్ ఉంటుంది వెలాసిటీ. దీనికి వి ఉంది, ఇక్కడ కూడా వి ఉంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఇట్లా దీన్ని డివి అనుకుందాం. ఇది ఒక సర్కిల్, ఇది ఒక ట్రయాంగిల్ అనమాట. అలాగే ఇంకొక ట్రయాంగిల్ ఇక్కడ చూద్దాం. ఇది రేడియస్, ఇది వెలాసిటీ ట్రయాంగిల్, ఇది రేడియస్ ట్రయాంగిల్, ఇది ఆర్ అనుకుందాం. ఇక్కడ డి థీటా యాంగిల్ చేసినాక ఇక్కడ ఇంకొక రేడియస్ వచ్చింది, అది కూడా ఆర్ అనుకుందాం. ఇది మామూలుగా చాలా చిన్న యాంగిల్ తిరగడం వల్ల ఇది సర్కిల్ కాకుండా ఆర్క్ అనేది ఒక స్ట్రైట్ లైన్ లాగానే ఉంటుంది. అది మనకి డిఎస్ అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఒక్కసారి చూడండి. ఇది రేడియస్, ఇది రేడియస్. ఈ రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉన్న డైరెక్షన్లో ఉన్నది వెలాసిటీ, ఇది వి. అలాగే ఈ రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉన్నది వి. రెండు రేడియస్ల మధ్య యాంగిల్ థీటా, అలాగే వాటి పర్పెండిక్యులర్ మధ్య కూడా యాంగిల్ డి థీటా అవుతుందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇది ఈ రేడియస్, ఇది ఈ సైడు ఈక్వల్. ఈ సైడ్ ఈక్వల్ అయినప్పుడు ఈ యాంగిల్ కూడా ఈక్వల్ ఉంటుంది. అలాగే ఈ సైడ్ ఈక్వల్ అయితే ఈ యాంగిల్ కూడా ఈక్వల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డి థీటా అనేది 30 degrees అనుకుందాం. ఈ మొత్తం మూడు యాంగిల్స్ కలిపి 180 ఉండాలి. ఇది 30 ఉంది కాబట్టి ఈ రెండు కలిపి 120. ఈ రెండు ఈక్వల్ కాబట్టి 60 ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్, ఇది 30 అయితే ఈ రెండు 60 ఉంటాయి. అంటే ఏమవుతుంది, ఈ మూడు యాంగిల్స్ సేమ్ అవుతున్నాయి, ఈ ట్రయాంగిల్కి. మన జామెట్రీ ప్రకారం మూడు యాంగిల్స్ సేమ్ అయితే వాటిని ఏమంటారంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సిమిలర్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే, వాటి యొక్క సైడ్స్ మధ్య, రెలవెంట్ సైడ్స్ మధ్య ప్రపోర్షన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డివి బై వి అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ డివి బై అడ్జసెంట్ సైడ్ కనుక వేసుకుంటే, ఇక్కడ డిఎస్ బై ఆర్, దీనికి కంపారిజన్లో. ఇప్పుడు ఏంటంటే, మనం ఇంకొక చిన్న పని చేద్దాం. ఇక్కడ డివి బై డి ఇట్లా ఉంచుకుందాం. డిఎస్ అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన డిస్టెన్స్. అది ఎలాగొస్తుంది, ఇది ఏమైనా వి వెలాసిటీ తిరుగుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి డిటి టైం పట్టింది. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎలా వస్తుంది, డిఎస్ ఈజ్ ఈక్వల్ వి ఇంటూ డిటి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకు, వెలాసిటీ వి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిటి టైం పట్టింది. వెలాసిటీ ఇంటూ టైం వేసుకుంటే మన డిస్టెన్స్ వస్తుంది కదా. అలాగే డిఎస్ ఈజ్ ఈక్వల్ వి ఇంటూ డిటి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన డివి బదులు డివి బై వి, ఇటువైపు అటువైపు డిటీతో డివైడ్ చేద్దాం, లేకపోతే డిటీతో మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనుకోవచ్చు. ఇక్కడ డిటి వేసాం, ఇక్కడ డిటి వేసాం ఈ యొక్క దీనికి ఈక్వేషన్కి. ఇక్కడ నెక్స్ట్ డివి బై విడిటి, ఈ డివి బై విడిటి అంటే వెలాసిటీ బై యాక్సిలరేషన్, డివి బై డిటి. యాక్సిలరేషన్ అంటే ఏంటి, ఇక్కడ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ బై వి ఈజ్ ఈక్వల్ డిఎస్ బై డిటి. డిఎస్ బై డిటిని డైరెక్ట్గా వి వేసుకోవచ్చు,
లేకపోతే డిఎస్ బదులు విడిటీ రాసుకుని ఈ డిటీని విడిటీ అని రాసుకుందాం. ఈ డిఎస్ బదులు బై ఆర్ డిటీ. ఈ డిటీ క్యాన్సిల్ అయిపోతే వి/ఆర్ మిగులుతుంది. అలా ఇక్కడ కూడా మనం దీన్ని మళ్ళీ వేసుకుంటే ఇది చూడండి, యాక్సిలరేషన్ సెంట్రిపిటల్ ఈజ్ ఈక్వల్ వి/ఆర్ ఇంటూ డిటీకి అవుతుంది బై వి. ఇక్కడ AC/V ఈజ్ ఈక్వల్ వి/ఆర్. అంటే ఏసీని ఒక్కటే ఇట్లా ఉంచితే వి క్రాస్ మల్టిప్లై చేస్తే v²/r. అంటే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ v²/r. అదన్నమాట దానికి ఫార్ములా. దీన్నే మనం ఇంకొక దీంట్లో చేసుకోవాలంటే యాంగులర్ వెలాసిటీతో మనం రిప్రజెంట్ చేయాలనుకుంటే మీకు తెలుసు AC ఈజ్ ఈక్వల్ v²/r అనేది మనం డెరైవ్ చేసాం ఈజీగా. అంటే ఇక్కడ లైఫ్ లైన్ ఏంటంటే వాటి రెండింటి వెలాసిటీస్ మధ్య యాంగిల్ థీటా అనేది మనం d అనేది మనం ఐడెంటిఫై చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు r⍵ అని మనకు తెలుసు. అట్లా ఇప్పుడు AC ఈజ్ ఈక్వల్ v ఈజ్ ఈక్వల్ టు r⍵ సబ్స్టిట్యూట్ చేస్తే r⍵² అంటే r²⍵²/r ఇట్ ఈజ్ ఈక్వల్ r. ఇది ఒక r కొట్టేస్తే r⍵². AC ఈజ్ ఈక్వల్ r⍵². అంటే లీనియర్ వెలాసిటీతో మనం చెప్పాలంటే v²/r అవుతుంది. లేదు యాంగులర్ వెలాసిటీతో చెప్పాలంటే r⍵². అదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.